హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అన్నని పిలుపు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలెడదామా? ఆలయంలో దండలు మార్చుకుని స్నేహితుల ముందు భార్యాభర్తలయ్యారు మదన్, సుజాత. స్నేహితులు ఫోటోలు తీశారు. నారాయణ మండిపడుతూ కారు దిగాడు. అతని వెనకాల అతని స్నేహితులు, అనుచరులు కూడా వచ్చారు. నా కూతుర్ని మోసం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. నారాయణ గారు, ఆవేశపడకండి. మీ కూతురికి మైనారిటీ తీరింది, కొందరు హెచ్చరించారు. అది చూస్తాను, తన్నించి ఆసుపత్రిలో పడేస్తాను. మేమంతా చేతులు ముడుచుకుని లేవండోయ్, మదన్ స్నేహితులు సవాల్ చేశారు. సుజాత వచ్చి అతనికి నమస్కరించింది. డాడీ, ఆశీర్వదించండి. మీకిష్టం లేకపోతే నా మానన నన్ను వదిలేయి అన్నది దృఢంగా. ఛీ, సిగ్గులేదు? ఒక తక్కువ జాతి దాని కొడుకును. అతని మాట పూర్తి కాకముందే మదన్ పులిలా ముందుకు దూకి అతని నోరు మూశాడు. ఒక్క మాట మాట్లాడినా ఏ కండ కాకండ చీల్చి కాకులకు గద్దలకు వేస్తాను. నీ ముఖం మీదే కూతురు తన అభిప్రాయం చెప్పిందిగా, ఏమాత్రం అభిమానం ఉన్నా మా జోలికి రాకు, అండర్స్టాండ్ అని వదిలేశాడు. కోపంగా కూతురి వంక చూశాడు నారాయణ. సరే, ఈ రోజు నుండి నాకు కూతురే లేదనుకుంటాను. ఏమాత్రం సిగ్గున్నా ఒంటి మీద నగలు కరిగిపోయాక నా దగ్గరకు రాకు అన్నాడు నిరసనగా. అతను కారెక్కబోయాడు. ఆగు, మదన్ గర్జించాడు. వెంటనే వెళ్ళి సుజాత చేతులకున్న గాజులు, మెడలో ఉన్న గొలుసు, చెవుల దిద్దులు, వాచి తీయించి తీసుకువెళ్ళి నారాయణ చేతిలో పెట్టాడు. నారాయణ శపిస్తూ వెళ్ళిపోయాడు. పెద్ద వడగళ్లవాన వచ్చి వెలిసినట్లుంది. హృదయం బగబగా మండుతున్నా స్నేహితుల కోసం విందులో పాల్గొన్నాడు. సాయంత్రం వారిని గదిలో వదిలి అందరూ వెళ్ళిపోయారు. వెంకటేష్ కూడా పని ఉందంటూ స్నేహితుడి గదికి వెళ్ళాడు. మదన్ బట్టలు మార్చుకుని వచ్చి వెంకటేష్ పడుకునే మంచం మీద పడుకున్నాడు. అతనికి ఏం చేయాలో పాలిపోలేదు. సుజాత వచ్చి అతని పక్కన చోటు చేసుకుని కూర్చుంది. మధు, ఏమిటి సుజా? నాదో కోరిక తీర్చాలి అన్నది. అతను జవాబివ్వకుండా ఆమె వంక చూశాడు. ఆమె కోరిక అర్థమైనట్లు చిన్నగా నవ్వాడు. మా ఊరు వెళ్ళటం తప్ప ఏమడిగినా చేస్తాను. సుజాత మాట్లాడలేదు. కింది పెదవి పంటి మధ్య బిగించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమె చేతిని తీసుకుని తన గుండెల మీద ఉంచుకున్నాడు మదన్. సుజా, లోకానికి భార్యాభర్తలం, మనం స్నేహితుల్లాగే గడపాలి అన్నాడు. ఆమె ముఖం ఎర్రగా మారింది. చటుక్కున లేచింది. ఏయ్, కోపమా? కాదు అంది. మూలగా కనిపించిన జంబుకాన తెచ్చి పరుచుకుంది. అనుకోవటం తేలికే, కానీ ఆచరణ ఎంత కష్టమో అరగంట గడపక పూర్వమే తెలిసొచ్చింది. ఇద్దరూ పట్టుదలగా ఒకరికొకరు లోకువు కాకూడదని నిగ్రహించుకున్నారు. మర్నాడు లేవగానే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కాఫీ దగ్గర నుండి కాలేజీకి వెళ్లే విషయం వరకు. మీ చదువు కొన్ని నెలలే కాబట్టి పూర్తి చేయండి, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను అన్నది. అతను ఆమెను చూసి ఫక్కున నవ్వేశాడు. ఎందుకు అంది చికాకుగా. నువ్వు మీరు అని మర్యాదిస్తుంటే అన్నాడు. చేతిలో ఉన్న డబ్బుతో క్యారియర్ తెచ్చుకున్నారు. ఇద్దరూ ఉద్యోగాన్వేషణకై బయలుదేరారు. సాయంత్రం నీరసంగా తిరిగొచ్చింది సుజాత. ఆమెకు ఉద్యోగం దొరకటం అంత సులువైన పని కాదని తెలిసిపోయింది. వచ్చి బోర్లా పడుకుంది. మదన్ వచ్చింది గమనించనే లేదు. నేను చెప్తే విన్నావా? ఒక్కరోజుకే జీవితం అంటే విసుగు పుట్టింది కదూ. ఎవరికి? ఇటు తిరిగి అడిగింది. ఇంకెవరికి, నీకే అన్నాడు బూట్లు విప్పుకుంటూ. నేను మన వివాహానికి విచారించటం లేదు, మీ మూర్ఖత్వానికి విచారిస్తున్నాను అంది. సుజా, అరుపులెందుకు? మీ నాన్నగారు 2 సార్లు కాలేజ్కి వచ్చి వెళ్ళారట. మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండలేదట. ఒకసారి వెళితేనే. సుజా, అతను మా నాన్నగారని ఇదివరకే చెప్పాను. మళ్ళీ గుర్తుకు తేవడం నన్ను అవమానించడానికేగా. రోషంగా పాము బుసలు కొట్టినట్టు కొట్టాడు. పొరపాటే, అతను మీ తండ్రి కారు. కనీసం మిమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకైనా అంజనీదేవిని చూడొచ్చుగా. ఒకసారి డాక్టర్గానైనా చూసి రావచ్చునే. సుజా, అనవసరంగా మాటలు మీరకు. పెంచినందుకే ఈనాడు ఇంత నరకయాతన అనుభవిస్తున్నాను. గొంతు నులిమి చంపితే బావుండేది. అంజనీదేవి డబ్బు గలవారి అండన ఉంది. కావాలంటే అమెరికా నుండి స్పెషలిస్టులు వస్తారు. డిగ్రీ చేతికి రాని నేనెందుకు? సరే, మీ ఇష్టం అన్నది. ఆ రాత్రి కూడా ఇద్దరూ అంతంత మాత్రమే నిద్రపోయారు. మర్నాడు వెంకటేష్ టీకని తెచ్చుకున్న స్టవ్ను ఉపయోగించి వంట ప్రారంభించారు.
సుజాతకు వంట అంతంత మాత్రమే వచ్చు. మదన్ భోజనం చేసే తీరు చూసి తన వంట రుచి అంచనా వేసుకుంది. అతను అన్నం కెలికి లేచిపోతుంటే ఆమె హృదయం ఆర్ద్రమైంది. సుజా, నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను, మెడికల్ రిప్రజెంటేటివ్గా ఏదో ఖాళీ ఉందిట అని వెళ్ళిపోయాడు. సుజాతకు మదన్ తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు. క్షణం ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. త్వరగా తయారయ్యి రజని ఇంటికి వెళ్ళింది. రా సుజా, ఎలా ఉంది కొత్త జీవితం? ఎలా చెప్పను, అందరిది ఉన్నట్టు కామన్గా లేదు. దానికేం కానీ నాకు చిన్న సహాయం చెయ్యాలి. అడుగు, నాకు చేతనైందైతే తప్పక చేస్తాను. మీ డాడీ కారు కావాలి. మదన్ మొండికేస్తున్నాడు. ఒకసారి అతని పేరెంట్స్ని చూడాలి. ఓస్, ఇంతేనా? రజని వెళ్ళి తండ్రితో చెప్పింది. అతను కారు డ్రైవర్ను ఇవ్వటమే కాక రజనిని తోడిచ్చారు. చీకటి పడకముందే వచ్చేయండమ్మా అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్. ఇద్దరూ బయలుదేరి శ్రీహరి బంగళా చేరారు. తలుపులు తీసిన మంగమ్మ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసింది. ఎవరు కావాలమ్మా? శ్రీహరి గారు అన్నది. కూర్చోండి, పిలుస్తాను. 10 రోజుల తర్వాత ఈరోజే అలా వెళ్ళారు. బయటికి వెళ్ళింది మంగమ్మ. సుజాత ముఖం వాడిపోయింది. తను ఏ విధంగా ఇంట్లో అడుగు పెట్టేదో ఊహించుకోసాగింది. ఆ ఇంటి కోడలిగా ఎంత ఆదరణ ఆప్యాయత లభించేవో ఒక అపరిచిత వ్యక్తిలాగా మసులుతూ చూడాల్సి వస్తుంది. ద్రాక్ష తోటల వైపు వెళ్ళారటమ్మా. ఓ 2-3 గంటలు ఆగకూడదు? ఒక్కసారి మీ అమ్మగారిని చూసి వెళతాం. మీరెవరమ్మా? అనుమానంగా చూసింది. మీ మదన్ బాబు భార్య సుజాత. రజని చూపింది. చిన్నమ్మగారా? మంగమ్మ సుజాతను చూసి మెటికలు విరిచింది. ఏందమ్మా, ఎంత గొప్పవారైనా కన్నవారిని ఉన్నవారిని బదులుకొమ్మంటారా? మహాలక్ష్మి లాంటి తల్లి మంచం పట్టింది గయ్యమంది. నీ పేరేమిటో కానీ ఉన్నవారిని కన్నవారిని బదులుకొమ్మని నేను చెబితే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. కానీ అత్తయ్యకి ఎలా ఉంది? ఏదో అమ్మగారి బాధ చూడలేక అన్నాను. రాత్రే లేచి కూర్చుంది. డాక్టర్లు చెప్పనిదే ఎవరినీ చూపించవద్దన్నారమ్మా పెద్దయ్య గారు. వింటున్నావా సుజా? ఎటో చూస్తున్న సుజాతను రజని హెచ్చరించింది. ఏం చేద్దామంటావే? చేయటానికి ఏముంది, మళ్ళీ వద్దాం. నిన్ను చూసిన సంతోషంలో ఆమెకి ఏదైనా అయితే. అది నిజమే, ఒక్కసారి దూరం నుండే చూస్తాను. రండి. మంగమ్మ దారి తీయగా పైకి వెళ్లారు. మదన్ ఎప్పుడు తనిల్లు తన గది కళ్ళకి కట్టినట్టు వర్ణించేవాడు. కుడిపక్క గదే మదన్ది అయ్యుంటుందని ఊహించుకుంది. ఎడమపక్క గదిలోకి తొంగి చూసింది. పాలరాతి విగ్రహంగా ఉన్న స్త్రీ కిటికీ దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటోంది. తలంటుకున్న పొడుగాటి చుట్టూ నేలని తాకాలని ప్రయత్నం చేస్తుంది. గోరంచు వెంకటగిరి చీరలో మదన్ వర్ణించేదానికి రెట్టింపు అందంగా ఉంది. శ్రీహరి గారు భార్యాబిడ్డలనే వదులుకున్నాడు. ఆమె కోసం ఏమైనా వదులుకుంటారు అనుకుంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా? గొణుక్కుంది. ఆ కంఠంలో తేనెలూరుతున్నాయేమో అన్న భ్రమ కలిగింది. పద. రజని జబ్బ పట్టుకుని లాగింది. ఇద్దరూ కిందికి దిగారు. సుజాత చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. నీ పేరేమిటన్నావు? మంగమ్మ అంది. అత్తగారిని జాగ్రత్తగా చూడు. మామగారికి మేము వచ్చామని చెప్పు. ఒక్కసారి మదన్ బాబును తీసుకురండమ్మా. తప్పక అన్నది సుజాత. నెమ్మదిగా ఇద్దరూ బయటకొచ్చారు. అయ్యగారు వచ్చేవరకైనా ఉండండి అంది. వరంగల్ వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, మరోసారి వస్తాము అన్నది సుజాత. మంగమ్మ కాఫీ తెచ్చింది. ఇద్దరూ తాగి బయలుదేరారు. రజని ఇల్లు చేరేసరికి చీకటి పడింది. భోజనం చేసి వెళ్ళమ్మాయి, రజని తల్లి బలవంతం చేసింది. వద్దులే పిన్ని, మదన్ చూస్తుంటాడు అంది. వారి దగ్గర సెలవు తీసుకుని గదికి వచ్చేసరికి 7:30 దాటింది. మదన్ బూట్లైనా విప్పక పడుకుని దొర్లుతున్నాడు. వచ్చావా సుజా? విపరీతంగా ఆకలేస్తుంది అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. నిమిషంలో వంటైపోతుంది. నువ్విప్పుడు వంట చేయడము నేను తినటమును బాగానే ఉంటుంది కానీ క్యారియర్ తెప్పించాను, ఈ పూటకు సర్దుకుందాం అన్నాడు బట్టలు మార్చుకుంటూ. డబ్బు చూసి ఖర్చు చేయాలి అంది విసుగ్గా. ముందు ముందు చూసే చేద్దాం అన్నాడు నీరసంగా. ఆమె హృదయంలో కెలికినట్లయింది. నయం, రజని ఇంట్లో తిన్నాను కాను అనుకుంది. ఆమెకు మాటిమాటికి అంజనీదేవి రూపం కళ్ల ముందు కదలాడసాగింది. ఇద్దరూ భోజనం చేశారు. వెంకటేష్ వచ్చి స్నేహితుడి గదికి వెళ్ళిపోయాడు. మనం మరో గది చూసుకోవాలి మదన్ అంది. అలాగే అన్నాడు.
నువ్వు వెళ్ళిన పనేమైంది? ఎవరికో ఇచ్చారు. నన్ను మెడిసిన్ పూర్తి చేయమని సలహా ఇచ్చాడు. నువ్వేం దిగులు పడకు, రేపు మరో చోట దొరికే ఆశ ఉంది అన్నాడు. అన్నది కింద నడుం వాలుస్తూ. సుజా, ఇలారా అన్నాడు. ఏమిటి? లేచి వెళ్ళి మంచం చివరన కూర్చుంది. అతను చేయి పట్టి దగ్గరగా లాక్కున్నాడు. అతని చూపులు కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా ఉన్నాయి. అతని హృదయంపై వాలిన తల అలాగే అదిమి పెట్టుకున్నాడు. సుజా, మై డార్లింగ్, నీ స్పర్శలో ఇంత హాయి, ఇంత ప్రశాంతత ఉందని తెలిస్తే. మాటలు కరువైనట్టు ఆమె ముఖం అంతా చుమ్మించాడు. తన్ను తాను మర్చిపోయినట్టు అతని మెడకు చేతులు పెనవేసింది. నో డియర్, నువ్వు నాకిలాగే దగ్గరగా ఉండాలి. ఏవేవో మాట్లాడుతున్నాడు. అతని మాటలు, చేతలు అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చాయి. మూగగా ఉండిపోయింది. ప్రసవ వేదన పడుతున్న రీమాకు ఎదుట నిల్చున్న వ్యక్తి అస్పష్టంగా కనిపించాడు. అమ్మా, ఎవరది? ఎవరు? చిట్టి, నేనేనమ్మా, నేను అన్నాడు అస్పష్టంగా. దుఃఖమో సంతోషమో అతని గొంతు పూడికిపోయింది. పిలుపు రీమాను 20 వేళ్ల వెనక్కు తీసుకుపోయింది. చిట్టి అని పిలిచే ఒకే ఒక్క వ్యక్తి తన డాడీ. డాడీ గాలిలోకి చేయి చాపింది. ఆ చేతిని పట్టుకున్నాడు అతను. చిట్టి, ఎలా ఉందమ్మా? ఈసారి అతని ఆకారం స్పష్టంగా కనిపించింది. అదే ప్రశాంతత, అదే చిరునవ్వు, అదే గంభీరత. నేను చచ్చిపోతాను డాడీ అంది బాధగా. లేదమ్మా, అలా అనొద్దు. నుదుట పట్టిన చెమటను అద్ది నుదురు ముద్దు పెట్టుకున్నాడు. డాడీ, ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా? అబ్బా, నేను ఈ నరకయాతన భరించలేను అమ్మా. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రేమలతాదేవికి తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి, నర్స్ హెచ్చరించింది. ఇక్కడ నా ప్రాణమే పోతుంది. డాడీ, దిక్కులేని దానిలా పడున్నాను. నేను బ్రతకను. ప్రాణం పోయేటప్పుడైనా దగ్గరుండండి ప్రాధేయపడింది. అతను విజిటింగ్ కార్డు తీసి డాక్టర్కు పంపాడు. నర్స్, నీ జాబ్ పోతే మళ్ళీ ఇప్పించే బాధ్యత నాది. డాక్టర్ వచ్చాక నేను మాట్లాడతాను అన్నాడు. నర్స్ అయోమయంగా చూసింది. రీమా కాళ్ల మీద నుండి తొలగిపోయిన గుడ్డ కప్పింది. అతను తలవైపు నిల్చున్నాడు. చిట్టి, జరిగిన విషయాలు నీ ఆరోగ్యం కుదుటపడ్డాక చెప్తానమ్మా. నా పొరపాటు ఏదైనా ఉంటే నీకు క్షమాపణ చెప్పుకుంటాను. ఆప్యాయంగా జుట్టు సవరించాడు. నేను ఇక్కడున్నట్టు ఎవరు చెప్పారు డాడీ? సుజాత చెప్పింది. గోపికి టెలిగ్రామ్ ఇచ్చాను. డాడీ, డాడీ. ఆమె మాటలు రానట్టు అతని చేతిని హృదయం మీద పెట్టుకుంది. అబ్బా, ఈ బాధ భరించలేను డాడీ. నేను బ్రతకను. నా పాపను అనాథాశ్రమంలో చేర్పిస్తారట, లేదా పీక నొక్కుతారట. మమ్మీ అన్నది, చచ్చిపోతే నా పాపను పెంచుకోండి. అబ్బా. చిట్టి, అంతా అధైర్యపడద్దమ్మా. నువ్వు బ్రతుకుతావు. సారే చీర నీ పాపతో గోపి వెంట వెళతావు. నిజమా డాడీ, నిజమా? ఆమె మాటలు హృదయ విదారకంగా ఉన్నాయి. డాక్టర్ ఆదుర్దాగా వచ్చాడు. ఒరే, నువ్వేనట్రా? నేనేరా. వైద్యం చేయడమే కాక పీకలు కూడా నొక్కుతున్నావా? గంభీరంగా అడిగాడు. ముందు నువ్విలారా. డాక్టర్ అతని చేయి పట్టి లాగాడు. అతను రీమా దగ్గరగా వెళ్ళాడు. చిట్టి, నీకేమీ భయం లేదు. డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళిపోవుగా డాడీ. అమ్మా. లేదమ్మా. నర్స్, అమ్మాయి జాగ్రత్త. ఇద్దరూ డాక్టర్ గారి ప్రైవేట్ గదిలోకి వెళ్ళారు. కూర్చో అని బల్ల మీద బెల్ నొక్కారు. బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. 2 కప్పులు కాఫీ తీసుకురా అన్నాడు డాక్టర్. బాయ్ వెళ్ళిపోయాడు. చెప్పు విశేషాలు. అతను డాక్టర్కి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చెప్పన్రా? ఒకరోజు ప్రేమలత, నారాయణ వచ్చారు. అమ్మాయికి అబార్షన్ చేయాలని, ఎంత డబ్బైనా ఇస్తామని అన్నారు. అబార్షన్కు వీలు లేకపోతే పురుడొచ్చాక పాపను విదిలించుకోవాలని అన్నారు. 4 తిట్టి పంపించాలనుకున్నాను. వాళ్ల మూర్ఖత్వం నేను ఎరిగింది కాదు. డబ్బుకు ఆశపడి ఏ మూర్ఖుడో అమ్మాయి ప్రాణాలు తీస్తాడని సంశయిస్తూ ఇక్కడ చేర్చుకున్నాను. నీ సంగతి చెప్పు. ఎక్కడికి మాయమయ్యావు? ఎలా ఉన్నావు? అన్నీ చెప్తాను. క్లుప్తంగా తన కథ చెప్పాడు. విధి ఎంత విచిత్రమైందో చూడరా. ఆ నారాయణ అమ్మాయిని మీ అబ్బాయి వివాహం చేసుకున్నాడు. నువ్వెలా అంగీకరించావు? నా పెళ్ళే నా అంగీకారంతో జరగలేదు. ఇక వాడినేం శాసిస్తాను? వేదాంతిలా నవ్వాడు.
బావుంది నీ మాట. నా మాటలకేంలే, ప్రేమ వస్తానందా? పురుడొచ్చాక కబురు చేయమంది. వ్యాపారమంతా అస్తవ్యస్తంగా ఉంది. కుమార్ ఫారెన్లో సెటిల్ అయ్యాడట. అతను ఒక గాఢమైన నిట్టూర్పు వదిలాడు. కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగారు. మళ్ళీ లేబర్ రూమ్ దగ్గరకు వెళ్లారు. రీమా అరుపులు, లేడీ డాక్టర్ అనునయింపులు వినిపిస్తున్నాయి. ప్రమాదమేం లేదు కదా? నువ్వు నిశ్చింతగా ఉండు. అతని భుజం చెరిచాడు డాక్టర్. అతడు లోపలికి పోతే వారించాడు. అతను గదిలోకి వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. కంగ్రాచ్యులేషన్స్, మనవడ్రా. డాక్టర్ చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. థ్యాంక్స్. చిట్టికి ఎలా ఉంది? షీఈజ్ ఓకే. ఇంకో గంట తర్వాత తెలివొస్తుంది. నేను చూడొచ్చా? గదిలోకి తీసుకురాని అన్నాడు. ఇద్దరూ మాట్లాడుతూ ఆసుపత్రి అంతా తిరిగారు. గోపి ఎందుకు నచ్చలేదట? అకస్మాత్తుగా అతను అడిగాడు. నువ్వెందుకు చులకనయ్యావు? అందుకే గోపి నచ్చలేదు. ఆమె సంగతి ఎరగనిదేముంది? డామిట్, ఇదివరకే బుద్ధి చెప్పాల్సింది. ఇప్పుడు చెప్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. సార్, మీకోసం ఎవరో వచ్చారు, నర్స్ చెప్పగానే ఇద్దరూ విజిటర్స్ లాంజ్లోకి వచ్చారు. అక్కడ ఆదుర్దాగా చూస్తూ కూర్చున్న యువకుడే గోపి అని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు. రీమాకెలా ఉంది? బావుంది గోపి. అతను గోపి భుజం మీద చెయ్యి వేసి నవ్వాడు. ఇద్దరూ గదిలోకి వెళుతుంటే డాక్టర్ నిశ్చింతగా నిట్టూర్చాడు. సుజాతకు చాలా బాధగా ఉంది. ఇటు ఉద్యోగము దొరకలేదు, కాలేజ్కి వెళ్ళటం లేదు. ఎంతో ప్రయత్నం మీద మదన్ను అంగీకరింపచేసింది. తనకు చిన్న ఉద్యోగం దొరికిందని బొంకింది. దాంపత్య జీవితం స్థాపించిన మొదటి రోజులలోనే భర్తతో అబద్ధం ఆడటం బాధాకరంగా అనిపించినా తప్పదని సరిపెట్టుకుంది. ఎప్పటికప్పుడు శ్రీహరి వారి క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాడు. నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా? వాసు వచ్చాడు. వెళతాను తడబడింది. మదన్ పేర రిజిస్టర్ పార్సిల్ వచ్చింది హాస్టల్కి. పోస్ట్ మ్యాన్ మమ్మల్ని ఎరిగినవాడే కాబట్టి ఇచ్చాడు. తను తెచ్చిన పార్సిల్ బల్ల మీద పెట్టాడు. ఏమిటి అందులో? పార్సిల్ అటు ఇటు తిప్పి చూసింది. పుస్తకంలా ఉంది. విప్పితే కోపం రావచ్చు. వాడికే ఇయ్యి. వాసు వెళ్ళిపోయాడు. సాయంత్రం మదన్ ఉత్సాహంగా వచ్చాడు. అతడిని మళ్ళీ మామూలు మనిషిగా చూసి ఆనందించింది. సుజా ఆమెను ఎత్తి అటూ ఇటూ ఊపి దించాడు. ఏమండి, వదలండి. అదిగో మళ్ళీ అండి బండి అంటావా? మళ్ళీ ఎత్తాడు. మదన్, మధు, నీవు సరా దించు అన్నది. అతను దింపాడు. ఈరోజు ఓ చిత్రం జరిగింది. ఏమిటి? ప్రొఫెసర్ భీమశంకరం గారు నన్ను పిలిచారు. మీరిద్దరూ బ్రిలియంట్ స్టూడెంట్స్, మీ చదువు పాడు కావటానికి వీల్లేదు, అప్పుగా తీసుకుని చదవండి, మెల్లగా తీర్చుకోవచ్చు అన్నాడు. మనకు నెలకు 300 ఇస్తాడట. నిజమా? 1 సంవత్సరం అయితే నువ్వు సంపాదిస్తావు, అప్పు తీర్చేయచ్చు, హాయిగా ఉండొచ్చు. నేను రానా కాలేజీకి? ఆమె ఆశగా ఆనందంగా అడిగింది. అతను ఆలోచిస్తున్నాడు. ఏం మధు, నేను చదవటం ఇష్టం లేదా? అప్పటికీ అతను జవాబు చెప్పలేదు. సుజాత ముఖం మార్చుకుని లేచింది. నేను చదువుకోను కానీ ఆ ముఖం ఆముదం తాగినట్టు పెట్టకు అంది విసురుగా. పిచ్చి మొద్దువి. కూర్చుని ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. భీమశంకరం గారికి మన మీద అంత అభిమానం దేనికంటావు? ఏముంది, 2 విద్యార్థుల జీవితాలు బాగుపడాలనే తపన కావచ్చు అన్నది. తెలివి. ఆమె తల మీద ఒకటి ముట్టాడు. మీ నాన్న ఏదైనా చెప్పాడంటావా? నీది అతి తెలివి 2 వేసింది అతని తలపై. మా నాన్నకు అంత మంచి ఉద్దేశం రావటమా? అది కలలోని మాట. ఆయన అంతస్తు హోదాకు భంగం కలుగుతుందంటాడు. అంతేనా? ఆలోచనలో పడింది. మీ నాన్న అరేంజ్ చేశారేమో. నోరు జారింది. అతని వంక భయంగా చూస్తూ మాటలు మధ్యలోనే మింగేసింది. ఈసారి గయ్యమని లేవలేదు. మౌనంగా తలాడించాడు. ఆమెకు ఎంతో తృప్తిగా ఉంది. మదన్ సుజాత చెంపలు నిమిరాడు. వారం రోజులకే ఎంత చిక్కిపోయావో చూడు. చిక్కటం లావవడం తెలుస్తుందన్నమాట. నీకోసం రిజిస్టర్ పార్సిల్ వచ్చింది. ఎవరు పంపారు? ఊహించలేకపోతున్నాను. కాస్త క్లూ ఇచ్చి సాయం చేస్తాను. మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి దగ్గర నుంచి. నా ప్రియమైన వారు నా ఒడిలోనే ఉన్నారు. పార్సిల్ పంపే అవసరం ఏమొచ్చిందబ్బా? ఆమె జుట్టు చెరుపుతూ అడిగాడు. అబ్బా అబ్బా, కొయ్యండి కోతలు.
నవ్వి పార్సిల్ అందుకుని అతనికిచ్చింది. అతను పక్కన గిరాటేశాడు. ఆమె మెల్లగా పార్సిల్ విప్పింది. సుజా, దాన్నలా పారేయ్. ఇదేం స్వీట్ కాదు తినటానికి, చూసి పారేస్తాను. కాగితాలు దూరం నెట్టి చిన్న బైండు పుస్తకం తీసింది. మొదటి పేజీలో నుంచి ఉల్లిపొరలాంటి కాగితం జారిపడింది. అది విప్పింది. ఆమె దృష్టి ముత్యాల వంటి అక్షరాల వెంట పరుగులు పెట్టింది. చిన్నా, నువ్వు అమ్మవు కాదని వెళ్ళిపోయినా నీకోసమే ఈ ప్రపంచంలో జీవిస్తూ అవమానాలు పొందిన నేను నిన్ను కాదనుకోలేను. నా ఆరోగ్యం ఎంత క్షీణదశలో ఉందో నీవు ఎరగవు. ఇన్నాళ్ళు జీవించానంటే నీ మీది మమకారం, శ్రీహరిగారి మీద అపారమైన ప్రేమ వల్ల. కొడుకుగా నా పట్ల నీ కర్తవ్యం, విధులు గుర్తు చేయటం లేదు. ఒక అబల జీవితం అనుకుని నా ఆత్మకథ పూర్తిగా చదివి నీ నిర్ణయము తొందరగా మార్చుకో. నాకే కోరికలు లేవు. నిన్నో వ్యక్తిగా తీర్చిదిద్ది ఓ ఇంటివాడిని చేయాలనుకున్నాను. ఆ 2 కోరికలు తీరాయి. ఇక మిగిలిందల్లా ఒక్కటే. భగవంతుడున్నాడో లేడో కానీ ఆ దైవత్వము హృదయమంతా నింపుకున్న మహనీయులు శ్రీహరిగారు. వారి చేతులలో నా అంతిమ శ్వాస పీలిస్తే నా జన్మ ధన్యమైనట్టే. నేను నిన్ను కోరేది ఒక్కటే. కొన్ని నెలల చదువుంది. మూర్ఖత్వంతో ఆ చదువు పాడు చేసుకోవద్దు. శ్రీహరిగారి సహాయము నిరాకరించుకు. కావాలంటే అప్పుగా తీసుకో. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. కోడలికి ఆశీస్సులని చెప్పు. మరణించేలోగా ఒక్కసారి నీ నోట అమ్మా అని మనసారా పిలిస్తే చాలు. వద్దు సుజా, నన్నేమనకు. నేను అనుభవించే నరకం నీకు అర్థం కాదు. మన తరమైనా తప్పు చేసిన వారు ఏ పరిస్థితుల్లో చేశారో అర్థం చేసుకోకపోతే ఎలా? అతను మాట్లాడక ఎటో చూస్తూ ఉండిపోయాడు. సుజాత కూడా మౌనంగా ఉండిపోయింది. పద, భోజనం చేద్దాం, ఆకలిగా ఉంది అన్నాడు. ఇద్దరూ లేచి భోజనం చేశారు. కాసేపు కబుర్లు చెప్పుకుని ఇద్దరూ పడుకున్నారు. అలవాటు లేని పనుల వల్ల కాబోలు అలసిపోయినట్టుగా పడుకుని నిద్రపోయింది. తనపై ఉన్న ఆమె చేతిని రాస్తూ కళ్ళు మూసుకున్నాడు. చిన్నా, ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు. తల్లి వచ్చిందేమోనని చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. తన భ్రమకు తానే నవ్వుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. లైటు అలాగే ఉంచాడు. చిన్నా, మళ్ళీ కళ్ళు విప్పాడు. అతనికి తల్లి పిలుపులు 1కి 200 1000 అయి పిలిచినట్లు అనిపించింది. జాగ్రత్తగా ఆమె చేతిని తీసి పక్కన పెట్టి దుప్పటి కప్పి బల్ల ముందు కూర్చున్నాడు. అతని కళ్ల ముందు ఎన్నో దృశ్యాలు కదిలి మాయమయ్యాయి. అంజని, శ్రీహరి తనను ఎంత అల్లారి ముద్దుగా పెంచారు. అసలు సంగతి తెలుసుకోక ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు. వారికి తమదంటూ ఏమీ మిగిల్చుకోక తన కోసమే బ్రతికారు. అమ్మా! అతని హృదయం ఆర్ద్రమయ్యి ఆక్రోశించింది. కళ్ళు ఒత్తుకుని నోటు పుస్తకం తీశాడు. అతని కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. అంజనీదేవి, పేరు అంజమ్మ. అంజమ్మకు దేవుడు అందమిచ్చి ఓ బీద ఇంట్లో పడేశాడు. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రికి నాటకాల వ్యసనము. 5 సంపాదిస్తే 10 ఖర్చు చేసేవాడు. ఆమె ఆలనా పాలన వృద్ధులైన తాతా నాయనమ్మలే చూసేవారు. ఆమె తండ్రి పేరు చింతాలు. వేషాలు అచ్చిరాలేదని హార్మోనియం వాయిస్తూ నాటక సమాజాల వెంట తిరిగేవాడు. అతని తండ్రి కిష్టయ్య దైవభక్తి కలవాడు. కొడుకు నిర్లక్ష్యానికి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. పూలమాలలు కట్టడంలో నేర్పరి. ఆ పల్లెల్లో మాలలు కట్టి బ్రతకడం దుర్లభమే. అతని భార్య తిరుపతమ్మ పాలమ్మేది. అంజమ్మకు ఏ లోటు రాకుండా పెంచుతున్నారు. అంజమ్మ పెద్దది అవుతుంటే వృద్ధుల దిగులు ఎక్కువ అవుతుంది. ఆ రోజు బడికి సెలవు. కృష్ణయ్య మాలలు కడుతున్నాడు. అంజమ్మ పూలు అందిస్తోంది. అంజమ్మ, ఒక్క జయదేవుని అష్టపది పాడు తల్లి. అలాగే తాతయ్య. పుస్తకం తెచ్చి తన శ్రావ్యమైన కంఠంతో పాడింది. కృష్ణయ్య మనవరాల్ని అక్కున చేర్చుకున్నాడు. నా తల్లి, ఎంత బాగా పాడావమ్మా. వంశపారంపర్యంగా వచ్చిన సంగీతం, గానకళ నీకబ్బింది. తన్మయత్వంతో చూశాడు. మీరు మీ వంశము కూలిపోను. సంగీతం సింగినాదం అంటూ నాటకాలాడి 4 ఎకరాలు వాడు తగలేశాడు. నగా నట్ర నువ్వు తగలేశావు. ఈ కొంపలో పుట్టినందుకు దానికేం జరిగిందని తిరుపతమ్మ గయ్యిమంది. ఆమె బాధ ఆమెకుంది. అమ్మాయి అందం చూసి ఎవరన్నా వివాహం చేసుకుంటామన్నా నలుగురిని పిలిచి పెళ్లి చేసి పంపించే శక్తి కూడా లేదు. పాటలు పాడితే తప్పా? తప్పో ఒప్పో నాకు తెలీదు. ఈ పాటలకు నాటకాలకు దూరంగా ఉంటే అది బాగుపడుతుంది. 4 అక్షరాలు నేర్చుకుని పంతులమ్మైతే చూడాలనుంది. పెళ్లి చేయడానికైతే మన దగ్గర ఏమీ లేదు. ఎత్తులు బాగా వేస్తావే, మనవరాలని పంతులమ్మని చేసి అక్కడే పడుందామని కదూ. గలగలా నవ్వాడు.
నువ్వేమైనా అనుకో, రావే తల్లి జడేస్తాను, లేకపోతే ఆ జుట్టును పీకి పాక వేస్తావు. అంజమ్మ వచ్చి నాయనమ్మ ముందు కూర్చుంది. ఆమె చక్కగా జడవేసి భర్త కడుతున్న మాలలో నుండి 3 దండ తెంపి మనవరాలి జడలో తురిమింది. చుముకం పట్టి ముందుకు తిప్పుకుని ముద్దు పెట్టుకుంది. ఏమేయ్, నేను కట్టిన మాలలు మనవరాలకే పెడితే సంసారం అయినట్లే. నా చిట్టి తల్లికి నేను ఇచ్చేవి ఆ 3 పూలదండేగా. ఈ బీద ఇంట ఎందుకు పుట్టావే నా తల్లి? నీలాంటి అందమైన పిల్ల ఏ జమీందారుల ఇంట్లోనో పుట్టవలసింది. ఆమె కళ్ళొత్తుకుంది. ఇప్పుడేమైందే, జమీందారులకే ఇచ్చి చేద్దాం. డబ్బు కుప్పలకు కుప్పలు మూలుగుతుంది కదయ్యా ముసలయ్యా. మెంగ మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నాడట నీ వంటివాడే. పోవే, నా మనవరాలి అందచందాలు చూసి ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారు. గర్వంగా మీసం మెలేశాడు. ఆహాహాహా, ఏం పగటి పరలు కంటాడమ్మా నా మొగుడు. మూతి తిప్పింది తిరుపతమ్మ. చూడవే యారా అంజు. ముసలాయన మనవరాలి వైపు చూశాడు. ఆమె సిగ్గుపడి పారిపోయింది. రాత్రి అంజమ్మ చదువుకుంటోంది. నాగభూషణం మాస్టార్ని బ్రతిమాలి ట్యూషన్ కూడా పెట్టింది తిరుపతమ్మ. చింతాలు బయట నుండి వచ్చి కూతురుకేసి చూస్తూ నిలబడిపోయాడు. తండ్రిని చూస్తే అంజమ్మకు దిగులు. అతను రాగానే ఇంట్లో యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ రోజు తిరుపతమ్మ ఎన్ని మాటలన్నా మాట్లాడక భోజనం చేశాడు. అందరూ పడకలు చేరారు. అమ్మా, చింతాలు అనునయంగా పిలిచాడు. ఏంద్రా? ఇటు తిరిగింది తిరుపతమ్మ. మా కంపెనీలో డాన్స్ చేసే గుణమని కాలు బెణికింది. నాటకం ఆగిపోయేలా ఉందే. నేను డాన్స్ ఆడుదునా? వెటకారంగా అడిగింది. నిన్నెవడ ఆడమన్నాడు? విసుగ్గా చూశాడు. మా ప్రొపరేటరు అంజమ్మని తీసుకురమ్మన్నాడు. ఏమిట్రా కూసావు? ఆడపులిలా లేచింది. ఎందుకలా అరుస్తావు? తప్పా? తప్పున్నారా? నీకేం పొయ్యే కాలంరా? కన్న కూతురన్న కనికారం లేని కసాయి వెధవ. నీ నోరు పడిపోను, నీ తలపండు పగిలిపోను. ఏమిటే అరుస్తావు? మాటలు తిన్నగా రాని. ఒక్క రాత్రికి 10 రూపాయలు ఇస్తారు. 10 కాదురా, 25 రూపాయలు ఇచ్చినా పంపన్రా త్రాష్టుడా. నా కూతురు, నేను తీసుకువెళ్తాను, నా ఇష్టం. కాదనడానికి నువ్వెవరు? కూతురట కూతురు. మా లావు తండ్రి బయలుదేరాడు. అన్నం పెట్టావా, బట్టలు తెచ్చావరా ముదనష్టపోడా. ఆ రాత్రంతా తిరుపతమ్మ శాపనార్థాలు పెడుతూనే ఉంది. చింతాలు తనను కాదన్నట్టుగా పడుకున్నాడు. 2వ రోజు బడికి వెళ్ళాడు చింతాలు. మాస్టర్ అనుమతితో కూతుర్ని బయటికి తీసుకొచ్చాడు. ఏం నాన్నా? చూడంజు, నీ బట్టలు ఎలా చిరుగులు పట్టుకుపోయాయో. నీకు మంచి బట్టలు కొనిపెట్టాలనే నాటకంలో వేషం వేయమన్నాను తల్లి. నాయనమ్మకు కోపం వస్తుంది నాన్న. నాయనమ్మకేం తెలీదు. నాటకం వేయడానికి ఒప్పుకో అమ్మా. మంచి మంచి వాళ్లే ఈ కాలంలో వేషాలు వేస్తున్నారు. గౌరవ కుటుంబాల పిల్లలు సినిమాల్లో వేషాలు వేసేస్తున్నారు అని నచ్చ చెప్పాడు. నేనేం చెయ్యాలి నాన్నా? ఏం చెయ్యక్కర్లేదమ్మా. ఒక్కరోజు నాటకం వెయ్యి చాలు. మీ మాస్టర్ అనుమతి తీసుకుంటాను. 3 నుండి 4 గంటల వరకు రిహార్సల్స్ ఉంటాయి. నువ్వు 3-4 రోజులు వస్తే చాలు. నాటకం రోజు ఎలాగో నాయనమ్మను ఒప్పిస్తాను. నాకు భయంగా ఉంది నాన్న. నేనుంటాను కత్తల్లి. తను కొనుక్కు వచ్చిన జీడిపప్పు పొట్లం ఇచ్చాడు. రోజు బిక్కుబిక్కుమనే గుండెతో రిహార్సల్స్కు వెళ్తుంది. తెల్లవారితే నాటకం. ఆ రోజు చింతాల వెంట రిహార్సల్స్కు వెళుతున్న అంజమ్మ టప్పుకున ఆగిపోయింది. రాజుగారు అమ్మాయి లాంటి పట్టుపరికిని కుట్టిస్తానే అంజు అని తండ్రి చెప్పే మాటలు ఆమె చెవులకు వినిపించటం లేదు. నాన్న, నాయనమ్మ అంది బెదిరిపోతూ. చింతాలు కూతురు చూస్తున్న దిక్కును చూశాడు. నడుముకు చిన్న వెదురుబుట్ట తగిలించుకుంది తిరుపతమ్మ. ఆయాసపడుతూ వస్తుంది. నాయనమ్మ ఇప్పుడెందుకు బయటకొచ్చింది? రాజుగారింట్లో శెట్టిగారింట్లో పూలిస్తుంది. చచ్చాం, వెనక్కి తిరుగు. ఆలస్యం అయితే అయింది. కాసేపు అవతలి వీధిలో నిల్చుందాం. ఇద్దరూ వెనక్కి తిరగబోయారు. తిరుపతమ్మ చూడనే చూసింది. అంజమ్మా, బడి వదిలారే అడిగింది పక్కనే ఉన్న చింతాల్ని ముఖం చిట్లించుకుని చూస్తూ. అది కాదమ్మా, నాటకం అదే అంజు చూస్తుంది కాదు వేస్తుంది. చూస్తుందే. కంగారుగా చూశాడు. ఓరి అప్రాచుడా, ఇది నీ పనిట్రా? చదువుకునే పిల్లను పక్కదారులు పట్టిస్తావట్రా? తిడుతూ అంజమ్మ చేయి పట్టుకుని బడివైపు ఈడ్చుకుపోయింది. తిరుపతమ్మ ధాటికి హెడ్మాస్టర్ కూడా భయపడ్డాడు. నా కష్టంతో పిల్లను పెంచుకుంటున్నాను. నా అనుమతి లేనిదే పిల్లను బడి దాటించారంటే నా అంత చెడ్డది మరొకటి ఉండదు. తండ్రి కదా అని మాస్టారు నసిగాడు.
కన్నంత మాత్రాన తండ్రి అయిపోడు. వాడి తలపండు పగల. పదవే నీ పని చెప్తాను. అంజమ్మని భరభరా ఇంటికి తీసుకొచ్చి చేతికి దొరికిన తాడుతో ఎడాపెడా వాయించింది. ఏమిటే పిల్లముండను చంపుతావా? చేతిలోని తాడును లాక్కున్నాడు కిష్టయ్య. చంపుతానా పాతరేస్తానా? ఆ అప్రాచుడితో నాటకాలు ఆడటానికి వెళ్తుందా? చంపి బొంద పెడతాను. అటూ ఇటూ చూసి చూరుకున్న కర్ర లాగింది. నాయనమ్మ కొట్టకే, మళ్ళీ ఎప్పుడు వెళ్ళనే. నిజమే వణికిపోతూ బ్రతిమాలింది. అదంతగా బ్రతిమలాడుతుంటే వినిపించుకోవేమే పిచ్చి ముసల్దానా? కృష్ణయ్య కర్రలాగి అవతల పారేసి మనవరాల్ని అక్కున చేర్చుకున్నాడు. గుర్తుంచుకో, మళ్ళీ ఇలాంటి వేషాలు వేశావంటే వీపు చీల్చేస్తాను. కొడుకును తిడుతూ వెళ్ళిపోయింది. భయంతో తాత దగ్గరే కూలబడిపోయింది అంజమ్మ. అంజు, నువ్వు పెద్ద మనిషివయ్యావు తల్లి, అలా తిరగకూడదు అన్నాడు చెంపల మీద కట్టిన కన్నీటి దారలు తుడిచేస్తూ. రాత్రి వంట అయ్యాక భర్తను మనవరాల్ని పిలవడానికి వచ్చి ఒంటిన తేలిన వాతలు చూసి బావురుమంది ముసలమ్మ. అయ్యో, నా చేతులు పడిపోను, ఎంత లేసి దెబ్బలు కొట్టానే నా తల్లి. మనవరాల్ని హృదయానికి హత్తుకుని బావురుమంది. కొట్టి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? కంకిపాడు సంబంధం ఖాయం చేద్దాం. మంచి చెడు ఆ మొగుడే చూస్తాడు కిష్టయ్య అన్నాడు. ఆమె మౌనంగా రోదించింది. 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.